ఏలూరు సిఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఫేర్వెల్ పార్టీలో డాన్స్ చేయాలని తోటి విద్యార్థులు చెప్పారు. తనకు డాన్స్ రాదని చెప్పడంతో స్నేహితులు సువర్షిణిపై కామెంట్స్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసిందని పోలీసులు తేల్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. సుమిత్ర, ఏలూరు సిఆర్ఐటి ఫార్మసీ కాలేజీలో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న అర్ధరాత్రి ఈ ఘటన అయితే జరిగింది. కాలేజీలోనే ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతున్న చిలుకూరి సువర్షిణి హాస్టల్లోనే ఉంటుంది. అయితే హాస్టల్ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది కాబట్టి అందులో డాన్స్ వేయాలని చెప్పేసి సువర్షిణిని కోరారు. అయితే నాకు డాన్స్ రాదని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. దీంతో స్నేహితులు కొంత ఎగతాళి చేసినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఆ మనస్తాపంతో సువర్షిణి అర్ధరాత్రి హాస్టల్ భవనం పై నుంచి కింద దూకేస్తుంది. దూకిన వెంటనే ఆమె దూకడంతో అది చూసిన అక్కడ కొంతమంది విద్యార్థులు వెంటనే ఆమెను హాస్పిటల్ తరలించారు. హాస్టల్ వార్డెన్ విద్యార్థులు హాస్పిటల్ తరలించారు. అయితే పరిస్థితి సీరియస్ గా ఉండడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో పోలీసులు అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తారు. కానీ సుభాష్ తల్లిదండ్రులు మాత్రం మా అమ్మాయి చనిపోవడానికి తోటి విద్యార్థులు కాదని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా తోటి విద్యార్థులకు మా అమ్మాయికి విభేదాలు ఉన్నాయి, వ్యవసాయాలు మా అమ్మాయిని తోటి విద్యార్థులు వేధించారు, అందువల్ల ఆత్మహత్య పాల్పడిందని చెప్పేసి తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అయితే పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మొత్తం మీద అయితే ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. నిన్న వాళ్ళకి బీఫార్మసీ కాలేజీలో ఫేర్వెల్ పార్టీ జరగడం జరిగింది. దానికి సంబంధించి ఆ ముందు రోజు కానీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ మధ్యన నెమ్మదిగా మాట్లాడుకున్న విషయాల్లో కొద్దిగా వాళ్ళు ఓవర్గా మాట్లాడుకోవడం, అది వాళ్ళ పేరెంట్ తెలిసి ఆ పేరెంట్ అంటేను అమ్మాయిని అడగడము, దాని మీద అమ్మాయి కొద్దిగా మనస్తాపం చెంది నిన్న ఇంచుమించు 11:30 వరకు కూడా వాళ్ళ నాన్నతో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుతూ జస్ట్ ఒక 5 minutes గ్యాప్ లోనే బిల్డింగ్ నుంచి దూకినట్టుగా తెలియవచ్చింది. దీనికి సంబంధించి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. పంచాంగం కండక్ట్ చేయడం కానీ తదుపరి దర్యాప్తు కంటిన్యూ చేస్తాము. ఈ ఎస్ఐ రాంబాబు గారు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో వచ్చే అంశాలు